హై ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ బైక్. ఈ బైక్ అయితే ఆయిల్ బోట్ నుంచి ఆయిల్ లీక్ అవ్వడంతో స్లివ్ అయితే వేశారు. స్లివ్ వేసిన ఆ స్టెప్ అనేది బయటకు అయితే అలాగే ఉంది. ఆ స్టెప్ అలాగే బయటకు ఉందంటే మనం ఆయిల్ బోట్ ఓపెన్ చేసామంటే ఆయిల్ బోల్ట్తో పాటు మళ్ళీ ఆ స్లివ్ అనేది బయటకు అయితే వచ్చేస్తుంది. అందుకని కస్టమర్ స్లివ్ వేయించినా కూడా ఆయిల్ లీకేజ్ అవుతుంది అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మళ్ళీ దీనికి మనం అయితే దగ్గరుండి స్లివ్ అయితే వేయించడం అయితే జరుగుతుంది. స్లివ్ వేయించిన తర్వాత ఆ స్టెప్ అనేది బయటకు అయితే ఉండకూడదు. బయటకు ఉందంటే కంపల్సరీ మళ్ళీ ఆయిల్ బోల్ట్ తీసేటప్పుడు ఆ స్లివ్ అనేది బయటకు వస్తుంది. వేయించి కూడా వేస్ట్ అవుతుంది. ఆయిల్ లీకేజ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు స్లివ్ అయితే వేస్తున్నారు, ఇక్కడ నేను స్లివ్ అయితే ఫిట్ చేపిస్తున్నా కదా, ఆ స్టెప్ అనేది బయటకు అయితే ఉండకూడదు. అది ఛాంబర్తో సహా సమానంగా ఉందంటే నెక్స్ట్ అనేది ఆయిల్ లీకేజ్ కాదు. అలాగే ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసినప్పుడు స్లివ్ కూడా బయటకు అయితే రాదు. అది పూర్తిగా అరిగే వరకు అయితే మనం ఈ విధంగా అయితే పెట్టించాలి. మీరు ఇక్కడైతే చూడొచ్చు, నేను పూర్తిగా అయితే అది అరగొట్టిస్తున్నా. పూర్తిగా దానికి ఛాంబర్ లెవెల్ పెట్టి మళ్ళీ ఆయిల్ బోల్ట్ ఫిట్ చేసామంటే ఎటువంటి ఆయిల్ లీకేజ్ ఉండదు. అలాగే స్లివ్ కూడా మనం ఆయిల్ బోల్ట్ తీసినప్పుడు అయితే బయటకు రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.